రా, హారతి తీసుకోండి మావయ్య. పద. నన్నేదైనా అడగాలని అనుకుంటున్నారా? మొహాలింకా అలాగే పెట్టుకున్నారు. వాళ్ళ గురించి వదిలేసి ఊరి విషయంలో ఏం చేయాలో దాని గురించి ఆలోచించమ్మా. ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా తాతయ్య. ముందు మన వాళ్ళ అనుమానాలను తీరుద్దాం, లేదంటే మన అడుగులు ముందుకు పడవు. మీరేదైనా అడగాలని అనుకుంటే తొందరగా అడిగేయండి అత్తా. అబద్ధం ఆడితే అన్నం పుట్టదని అంటారు కదా, మరి నువ్వు ఊళ్ళో వాళ్ళ దగ్గర అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? జ్ఞానం లేని మాటలు మాట్లాడకక్క. అవని మీద మీకేమైనా అనుమానాలుంటే నిరూపించమని శపథం చేసింది కదా, మీకు చేతనైతే అది చేయండి. ఎందుకు సీరియస్ అవుతున్నావు? మరొకరు అయ్యుంటే చంపలు వాయించి సమాధానం చెప్పుండేవాణ్ణి. తోడబుట్టిందని పట్టుకుని ఎంత మాట అన్నావురా? తోడేల్లా మాట్లాడుతున్నారు మీరు. తోడబుట్టిన వాళ్ళలా ప్రవర్తించడం లేదు. నువ్వాగు బావా. అసలేంటి మీ సమస్య? ఏదైనా ఉంటే సూటిగా అడగండి. నిన్ను నమ్మి మేమిక్కడికొచ్చాం. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా భయంగా ఉంది. మా అందరినీ ముంచేవుగా. ఊర్లో జనాలు చస్తున్నారంట, మీ వల్ల మేం చావం కదా. ఆ దుష్టశక్తి మీ మీద మీ కూతురు మీద కోపంతో ఉంది. పొరపాటున మమ్మల్ని చంపేది కదా. మా మీద కోపంతో ఉందని మీ దగ్గరకు వచ్చి చెప్పిందా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. మరి మీకంత భయంగా ఉంటే ఇక్కడ ఉండకండి. సిటీకి వెళ్లిపోయి ఏసీ రూముల్లో రెస్ట్ తీసుకోండి. ఎందుకు ఇంతలా బాధపడిపోవడం? మీతో అడుగడుగున మాటలు పడ్డం కన్నా అదే బెటర్. తొందరగా బయలుదేరండి. చూసావా నాన్న వీడు ఎలా మాట్లాడుతున్నాడో? కరెక్ట్ గానే మాట్లాడాడరా. ఆదిలో హంసపాదులాగా మీరు మొదట్లోనే ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉండడం దండగా. ముందు బయలుదేరండి. మీరు బయలుదేరతారా? మీ లగేజీలు బయటికి విసిరేయమంటారా? రేయ్, నువ్వు మరీ హార్ష్ గాను ఇర్రెస్పెక్ట్ తోను మాట్లాడుతున్నావు. ఇప్పటికీ నేను చాలా రెస్పెక్ట్ తోనే మాట్లాడుతున్నాను.